కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఒంటికి ఆకులు కట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన కోరికలు నెరవేర్చాలి అంటూ పురపాలక శాఖ కార్యాలయం నుంచి స్థానిక సోమప్ప సర్కిల్ వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఇది మున్సిపల్ కార్మికులది. జగన్ నమ్ముకుంటే మాకు మిగిలేది ఆకలే. ఈ రోజుకి 13వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చర్చలు పిలిచి అబద్ధాలతో కాలం చేస్తూ బెదిరింపులు చేస్తూ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తిప్పి ఇస్తున్న వేతనాన్ని మళ్ళీ ఇస్తామని చెప్పి చర్చల పేరుతో ఈరోజు కాలయాపన చేస్తున్నారు. ఈరోజు అర్ధనంగనంగా వ్యాపారులతో కట్టుకొని ఈ యొక్క జగన్కి బుద్ధి రావాలని చెప్పి మరి చేదనుభవం ఎదురు కావాలని చెప్పి కూడా కార్మిక సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. కనీస వేతనం 26,000 రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ప్రకారం ఇచ్చిన జీవోలు అమలు చేయకుండా ఈరోజు కార్మికులు బెదిరిస్తూ ఈరోజు మొత్తం ప్రజలు కూడా ఈరోజు పరిశుభ్రత లేకుండా డెంగ్యూ మలేరియా వస్తే వాళ్ళే బాధ్యత అని చెప్పి పురపాలక శాఖ మంత్రి బాధ్యత, బొత్స గారు బాధ్యత, సజ్జల రామకృష్ణారెడ్డి గారి బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్రలో ఏ హామీ ఇచ్చావో ఆ యాభై ఏ ఒక్కటి నెరవేరు కాలేదు. అందువల్ల 4.5 సంవత్సరాలు అయింది. అన్ని పత్రాలు ఇచ్చిన అన్ని జరిగింది. కానీ మా మాటలు చెవులేసుకోలేదు. ఆ చెవులేసుకున్న వందనే మేము ఈరోజు మీకు రోడ్డు మీదకి వచ్చి పడినందుకు ఈ సమ్మె జరగబట్టి 12 రోజులైనా కూడా ఏ ఒక్కటి మాకు చర్చలు పిల్లంపించి